ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 52 అధ్యాయం 9వ వచనం చూసుకుంటే, నీవు దానిని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నేను స్తుతించెదనని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఏంటి నెరవేర్చడం అంటే, సౌలు దావీదుని చంపేద్దామని వెతుకుతునేటప్పుడు దోయాగు అనే వ్యక్తి పలానా చోట్ల ఉన్నాడని చెప్పి సౌలు దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు. ఆ విషయము తెలుసుకున్నటువంటి దావీదు దేవుని స్తుతిస్తాడు. దేనిని బట్టి? ఆ సందర్భంలో జరిగిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు అనమాట. దానిని బట్టి నేను స్తుతిస్తున్నాను, నీ కృప నా పట్ల నిత్యము ఉంది. మనకు కూడా ఎన్నో సందర్భాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మనకు తెలియకుండా మన ప్రాణం లేకుండానే మనం అన్యాయంగా మనం ఇరుక్కుపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో కూడా మనకి ముఖ్యం తెలియని వ్యక్తి మనం తప్పించడం జరుగుతుంది. ఎందుకంటే అది దేవుని యొక్క కృపను బట్టి మనం తప్పింపబడతాం. మన శక్తి, మన జ్ఞానం కాదు. కాబట్టి దేవుని యొక్క కృప మెండైన దీవులు మన కుటుంబానికి నిత్యము తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.